హలో ఫుడ్ స్పైస్ వ్యూవర్స్, ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ. హ్యాపీగా మన ఇంట్లో చేసుకునే వెజ్ బిర్యానీ అండి. అన్ని కొలతలతో చెప్తాను, నీట్గా నోట్ చేసుకోండి. హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని లాగిచ్చేసేయండి. అండ్ దీనికి కాంబినేషన్లో పెరుగు పులుసు, అది కూడా నేను నీట్గా చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. 1 కేజీ బియ్యం తీసుకుంటున్నానండి. తర్వాత దానికి 6 to 7 ఉల్లిపాయలు, 5 to 6 టొమాటోలు, అండ్ మీకు సరిపడా కారం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికి నేను స్పెషల్గా స్వస్తిక్ బిర్యానీ మసాలా వాడుతున్నాను. అండ్ స్వస్తిక్ గరం మసాలా, ఉప్పు, అండ్ బిర్యానీ దినుసులకు వస్తే బిర్యానీ ఆకు, ఏలకలు, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస పువ్వు, జాపత్రి, చెక్క, లవంగాలు. నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, నెయ్యి, కొత్తిమీర అండ్ కూరగాయలండి, పొటాటో, క్యారెట్, మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే ఇది 1 కేజీ బిర్యానీకి కదండి, సో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ 2 గరిటెల నిండా నెయ్యి వేసుకుందాం. ఇదే చాలా టేస్టీ వస్తుందండి మన బిర్యానీకి. ఇప్పుడు మనం అన్ని బిర్యానీ దినుసులన్నీ ఒక్కసారిగా దాంట్లో వేసేద్దాం. హ్యాపీగా ఒకసారి అలా కలబెట్టేస్తాం. ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దామండి. ఆనియన్స్ ఆ నేతిలో బాగా వేగాలి. మర్చిపోయానండి ఇందాక చెప్పడం, పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. ఒక 7 to 8 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేద్దాం. తర్వాత ఆనియన్స్ని బాగా మగ్గబెడదాం. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసేసి నెక్స్ట్ టొమాటోస్ వేసేద్దాం. టొమాటోస్ వేసి ఒకసారి బాగా కలబెట్టి తర్వాత దాన్ని అలా వదిలేద్దాం. దీంట్లో మేము కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసామండి, మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసేసేయండి కంప్లీట్గా. కొంచెం టేస్టింగ్ సాల్ట్ అనేది ఈ బిర్యానీకి కొంచెం టేస్ట్ ఇస్తుందన్నమాట. సో మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసేసేయండి. ఇలా చూడండి, ఇప్పుడు చక్కగా మగ్గిపోయాయి టొమాటోస్ అండ్ ఆనియన్స్. ఆయిల్ అట్లా సపరేట్ అయిపోవాలన్నమాట, అప్పుడు వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. జనరల్గా అన్ని బిర్యానీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ తర్వాత వేస్తారు. బట్ ఈ బిర్యానీ స్పెషల్ ఏంటంటే ఇదంతా మగ్గిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అండ్ ఇప్పుడు కాసేపు ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం హైలో పెట్టుకుంటే ఈ మసాలాలంతా మాడిపోయి స్మెల్ బాగోదు. అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు గరిటతో అలా తిప్పేసి చూడండి, కింద అంటుకుంటుంది. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ ప్రాబ్లం ఉండదండి. నాకైతే స్మెల్ సూపర్గా వచ్చేస్తుందండి. ఆ నెయ్యి స్మెల్ అయితే ఎంత వస్తుందో అసలు. ఇప్పుడు ఒకే ఒక్క స్పూన్ కారం వేసుకోండి, ఎందుకంటే మనం 7 to 8 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. తర్వాత స్వస్తిక్స్ బిర్యానీ మసాలా 1/2 ప్యాకెట్ వేసేసుకోండి. ఈ బిర్యానీ మసాలా చాలా బాగుంటుందండి, 1/2 ప్యాకెట్ వేసుకోండి. దాని తర్వాత గరం మసాలా. గరం మసాలా అంత ఎక్కువ అవసరం లేదు, 1 కేజీ బిర్యానీకి కాబట్టి కొంచెం వేస్తున్నాం మేము.
ఎందుకంటే ఆల్రెడీ మనం బిర్యానీ దినుసులు అన్నీ వేసేసాం కాబట్టి గరం మసాలా అంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు సేమ్ అదే మీరు హాఫ్ కేజీ బిర్యానీకి అలా చేసుకున్నట్లయితే మీరు కొంచెం టొమాటోస్ తగ్గించుకోండి, ఆనియన్స్ ఇవన్నీ తగ్గించుకోండి. మేము ఇక్కడ కూరగాయలు వచ్చేసి క్యారెట్ తీసుకున్నాం, ఒక 3 క్యారెట్స్ తీసుకున్నాం అండ్ 3 పొటాటోస్ తీసుకున్నాం. ఇప్పుడు 2 కూరగాయలు ఎత్తి వేసేసేయండి. ఒకసారి బాగా అలా మిక్స్ చేయండి గరిటతోటి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ. తర్వాత దానిపైన మూత పెట్టేసేయండి. కాసేపు వాటిని అలా మగ్గనిద్దాం. మేము కాసేపు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి కలిపామండి. ఇప్పుడు ఈ గిన్నె నిండా మనం బియ్యం తీసుకున్నాం కాబట్టి దీంతో 2 గిన్నెలు వాటర్ వేసుకుందాం. యాక్చువల్గా మేము నార్మల్ రైస్ తీసుకున్నామండి, బాస్మతి రైస్ తీసుకోలేదు. సో అందుకోసం మేము 2 గిన్నెల నిండా వేస్తున్నాం 1:2 రేషియోలో. అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే ఒక 1.5 అట్లా సరిపోతాయి వాటరు. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాం. మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఇలా మసలే వరకు వెయిట్ చేయాలండి. మసిలిన తర్వాత వెంటనే బియ్యం వేసేసేయండి. మనం నానబెట్టుకున్న బియ్యం నీట్గా వాష్ చేసుకొని నీట్గా ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఇప్పుడు ఒకసారి గంటెతో అలా కలబెట్టేసేయండి. తర్వాత మూత పెట్టేసేయండి. కొంచెం ఉడికిన తర్వాత మీరు సిమ్లో పెట్టుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వేస్తున్నాం. నేను ముందు వేయలేదండి పుదీనా కొత్తిమీర, ఎందుకంటే అవి చిన్నగా అయిపోయి అసలు కనిపించకుండా అయిపోతాయి. సో వన్స్ మనకు ఆల్మోస్ట్ 70 to 80% కుక్ అయిన తర్వాత పుదీనా కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీకి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ బియ్యం బాగా ఉడికేంత వరకు మన హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత ఫ్లేమ్ తగ్గించేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి వేసేస్తున్నాం లాస్ట్లో, ఫైనల్ టచ్. ఇప్పుడు మనం పెరుగు పులుసు చేసుకుందాం. పెరుగు పులుసులో కమ్మటి పెరుగు తీసుకొని ఒక 2 ఆనియన్స్, 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాం. 2 ఆనియన్స్ కట్ చేసి ఒక 2 గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర వేసేద్దాం. వేసేసి అలా వదిలేయకూడదండి, ఇవంతా బాగా మిక్స్ చేయాలి. చేతితోటి బాగా మిక్స్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఆ పెరుగుకి బాగా పడుతుంది. చూడండి ఒక 2 మినిట్స్ అలా బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసిన తర్వాత కొద్దిగా మనం వాటర్ వేసుకుందాం. చూడండి అలా మిక్స్ చేస్తూ ఉంటే ఆ పచ్చిమిరపకాయల ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవరు అన్నీ ఆ పెరుగు కలా పట్టేస్తాయి. మనం మిక్స్ చేసుకున్నప్పుడు కూడా బిర్యానీలో చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. కొద్దిగా వాటర్ వేసుకున్నామండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. చూడండి మన బిర్యానీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మేమందరం టేస్ట్ చేసామండి, చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.